మేడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్‌లో ఒక 4 ప్లేసెస్‌లో మాత్రం మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు. మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళ హాస్పిటల్ తీసుకురావాలంటే ఫస్ట్ చేయాల్సిన పని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ కావద్దండి ఈ సిచ్యువేషన్స్లో. అంతకన్నా ముందు ఈ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఈ మూమెంట్లో ఈ ఫ్యూ మినిట్స్లో ఈ ఫ్యూ అవర్స్లో కాదు కదా. దిస్ కెన్ బి ప్రొలాంగ్ ఫర్ మెనీ డేస్ ఆర్ మంత్స్ కదా. సో ఫస్ట్ మనకు ఒక అవేర్నెస్ అనేది సోషల్ మీడియా ద్వారాను మీడియా మిత్రుల ద్వారా అండ్ మేము కూడా అవేర్నెస్ క్యాంప్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ క్రియేట్ చేయడం ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసిన సిచ్యువేషన్లో వాళ్ళు ప్యానిక్ సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు కొంతమంది నిలబడి అలాగే చూస్తుంటారు, వాళ్ళకి ఏం చేయాలి అనేది తెలియదు, ఒక షాక్ స్టేట్లో ఉంటారు. సో వాళ్ళు చేయాలంటే కూడా వాళ్ళకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఏంటి ఇది సడన్గా అయిపోయింది అనేది. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రిపేర్నెస్ అనేది మనకు బాగా ఎడ్యుకేట్ చేయాలి. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎల్డర్లీ పీపుల్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ఈ అసోసియేషన్స్ ఉంటాయి, అపార్ట్మెంట్ అసోసియేషన్స్, వేరే కమ్యూనిటీ ఇది పార్టిసిపేషన్ అవన్నీ ఉంటాయి. సో అలాంటి మేము అందరు డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్. సో ఎలా ప్రొటెక్ట్ చేయాలి, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళని ప్రొటెక్షన్ చేయడం అనేది ఒకటి బేసిక్ ఇది మనం నేర్చుకోవాలి. సెకండ్ ఏంటంటే ప్రిపేర్డ్నెస్, అంటే ఈచ్ డిపార్ట్మెంట్ హౌ మచ్ ప్రిపేర్డ్ వీఆర్ అనేది ఇవాళ మాకు తెలిసింది. హౌ మచ్ వీఆర్ డెఫినెట్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ అండి. ఇంకా ఏంటంటే అన్ని విధాల ఇది ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు. సో కొన్ని వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇమీడియట్లీ వీ హ్యావ్ సెగ్రిగేటెడ్ దెమ్. అంటే కొన్ని మైల్డ్ అంటే ఇక్కడనే ట్రీట్మెంట్ కావచ్చు, అంటే చక్కెర వచ్చి పడిపోయి ఉండొచ్చు, వామిటింగ్స్, అలాంటి పెయిన్ అంత. ఇప్పుడు ఫ్రాక్చర్స్ మేము ఇమీడియట్గా వాళ్ళకి స్ప్లింట్ కట్టేసి కొంచెం ఫస్ట్ ఎయిడ్ అలా చేసేసి ఇమీడియట్గా పెద్ద హాస్పిటల్కి, హైయర్ సెంటర్కి పంపించాం. సో అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీ వచ్చారు ఒకరు, సో కడుపు నొప్పి, సో షీ ఫెల్ ఆన్ హర్ టమీ. సో అలాంటివి మనకు తెలీదు లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో వీ హ్యావ్ ఇమీడియట్లీ షిఫ్టెడ్ హర్ బికాస్ దట్స్ అన్ ఎమర్జెన్సీ. సో అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు డయాబెటిక్ ఉన్నారు, పాపం వాళ్ళు కాలు పెరాలిసిస్ ఉన్నారు ఒకరికి. అసలు వాళ్ళకు కూడా మేము ఇమీడియట్గా షిఫ్ట్ చేసాము. ఇంకొకరు ఏంటంటే ఆస్థమాటిక్స్ ఉంటారు. ఆస్థమాటిక్స్ వాళ్ళు దే కెనాట్ బ్రీత్ బికాస్ ఆఫ్ దట్ స్మోక్ అంతా, వాళ్ళకి ఇంకా చోక్ అయినట్టు సఫికేషన్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇమీడియట్గా తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టేసి దెన్ వీ హ్యావ్ షిఫ్టెడ్ దెమ్ టు ద హాస్పిటల్. దీస్ పీపుల్ నీడ్ హాస్పిటల్ కేర్. ఇక్కడ ఏంటంటే మైల్డ్ ఏమైనా ఇంజురీస్, ఫస్ట్ ఎయిడ్, దెన్ ఎవరికైనా ఐవీ ఫ్లూయిడ్స్, ఏమైనా ఇంజెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి, డ్రెస్సింగ్స్, ఏమైనా సూచర్స్ చేయడము, అలాంటి ఇక్కడ బేసిక్ ఇది జరుగుతుంది మనం. అంటే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. ఇంకొకటి ఏందంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకురావడానికి ఇక చేపడుతూ ఉన్నారు కదా. దీంట్లో భాగంగా మీరు కూడా పాల్గొన్నందుకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇవాళ చాలా బాగా మంచిగా అనిపిస్తుందండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ రాదర్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు, ఏ దేశానికైనా ఈ సిచ్యువేషన్ రావద్దు. బట్ వచ్చినా మనం ప్రిపేర్డ్నెస్గా ఉండాలి. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ టుడే అండి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసాం కదా ఇక్కడైతే మరి ఇన్ని విధాలుగా కూడా డాక్టర్లు కూడా అదే చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్ పానిక్ అవ్వకూడదు. ఓకే. ఆ పానిక్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఒక క్షణం ఆగైనా సరే ఆలోచన చేయాలి. వెంటనే మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి అని ప్రజల్లో అవేర్‌నెస్ కలగాలి కాబట్టి అందుకు అప్రమత్తం అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా నాది బాధ్యత అనేలాగా తీసుకోవాలి. నాకే జరిగిందనే విధంగా స్పందించాలి. అలాంటప్పుడే ఇంకెవరికి ప్రమాదం జరిగినా కానీ వెంటనే స్పందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మన భారతదేశంలో ఎలాంటి చర్యలు వచ్చినా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా కానీ వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే సెంట్రల్లో ఉన్న మన పీఎం నరేంద్ర మోడీ గారు కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిజంగా భారతీయులందరూ కూడా వాళ్ళకి ఎంతగానో రుణపడి ఉంటారు. ఈ ప్రజలకు ఇప్పుడే కాదు ఎప్పటికైనా కానీ రాబోయే తరాలకు కూడా చాలా ఉపయోగం అని కూడా మనము అనుకోవచ్చు. చూస్తున్నాము ఇక్కడ ఎంతమంది సిబ్బంది ఏర్పడ్డారు. ఇంతమంది సిబ్బంది కూడా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇంత కృషి చేస్తున్నారంటే మనం గర్వించదగ్గ విషయమే అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం అక్కడ ఎన్సీసీ బృందం కానీ, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, అంతేకాకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది, అలాగే వైద్య సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా దాదాపు 400 పైన కూడా 4000 మంది పైన కూడా
ఈ సిబ్బంది పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఈ సిబ్బంది అంతా కూడా కృషి చేస్తున్నట్టే రాష్ట్రంలో ఉన్న ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తం అయిపోయి ప్రతి ఒక్క ప్రమాదం జరగక ముందు కూడా, జరిగిన తర్వాత కూడా చర్యలు చేపట్టడంలో అందరూ చురుకుగా సహాయంగా నిలబడితే కూడా ఎంతో అది ప్రజలకు చాలా మేలు. అది రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. ఇంకెలాంటి ఉగ్రవాదులు కూడా మన మీద దాడి చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, భయపడతారు అని చెప్పేసి కూడా అది తెలియజేయడానికే ఇక్కడ మనము అవేర్నెస్ తీసుకొచ్చాము అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ రోజున మాత్రం మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ మాక్ డ్రిల్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. సరే, ఎలా ఉంది? సంతోషంగా ఉంది. ప్రజలందరూ నేర్చుకున్నారు. మాకు ఇంకా సంతోషంగా ఉంది. ప్రజలకి మేము ఏమైతే చెప్పదలుచుకున్నామో అది ప్రజలకు చేరినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో ప్రజలను తామంతట తాము రక్షించుకునే విధానాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా తోటి వారిని మనం రక్షించుకున్న తర్వాత అవకాశం ఉంటే వాళ్ళని రక్షించమని చెప్పాం. అపార్ట్మెంట్ వాసులు వారు రక్షించుకున్నారు, పక్క వాళ్ళని కూడా రక్షించారు. అంతకంటే మాకేం కావాలి. ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ అంటే చాలా మంది కూడా ఈ మాక్ డ్రిల్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు సార్. చాలా మంది మాకు కూడా ఫోన్ చేసి మాక్ డ్రిల్ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం అని అడిగారు సార్. మాక్ డ్రిల్ అన్ని డిపార్ట్మెంట్తో కలిసి చేసినటువంటి మాక్ డ్రిల్ వాళ్ళకి ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉందేమో కానీ గత సంవత్సరం మేము 8,450 దాకా మాక్ డ్రిల్స్ నిర్వహించాం. ఈ సంవత్సరం దాదాపు ఇప్పటి వరకే 4,000 చిల్లర మాక్ డ్రిల్స్ నిర్వహించాం, మేమే నిర్వహిస్తున్నాం. సో ఎవ్రీ ఫ్రైడే మేము మా పరిధిలో ప్రతి స్టేషన్ పరిధిలో ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తాం. సో మాక్ డ్రిల్ అనేటివి ఎవ్రీ ఫ్రైడే జరిగేటువంటి ఒక కార్యక్రమం, ఈ కామన్ కార్యక్రమం. ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్లు పాల్గొన్నాయి? 12 డిపార్ట్మెంట్ల దాకా పాల్గొన్నాయి. 12. కానీ ఇక్కడ అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా అక్కడ నివాసం ఉండే వాళ్ళే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. వారిదే విజయం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడమే కాదు, పక్క వాళ్ళకి చూపించారు మార్గదర్శకంగా. అది మేము గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కదా, ఒక క్షతగాత్రులుగా మీరు పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? పాల్గొనడం చాలా బాగుందండి. నాకైతే ఇట్ ఇస్ ఎ గ్రేట్ అవేర్నెస్ అండ్ ఎన్లైట్మెంట్ ఫ్రమ్ ది ఆల్ డిపార్ట్మెంట్స్. పోలీసే కానివ్వండి, ఫైర్ అనుకోండి, ఏదైనా కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ మంచి ఎంకరేజ్మెంటు, మంచి ధైర్యాన్ని కూడా వచ్చేలాగా చేశారు. వీళ్ళు చాలా బాగా చేశారు. ఇంకొకసారి ఇటువంటిది జరిగితే కానీ ఎలాగ ఎదుర్కోవాలని కానీ మాత్రం చాలా బాగా చేశారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. చాలా రుణపడి ఉన్నాం. అంతకుముందు అంటే నాకు తెలిసినటువంటి, నేను నా ఏజ్ నవ్వు 78, 72లో ఒకసారి జరిగింది ఇలాగే, కానీ ఇంతగా జరగలేదు. ఇప్పుడు మాత్రం ఎంత బాగా జరిగిందండి. ప్రతి ఒక్క మా అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు అవగాహనతోటి ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలా బాగుంది. ప్రజలకి ఏం చెప్తున్నారు? ఇటువంటి సమయంలో ధైర్యంగా ఉండాలి ఫస్ట్. ఎప్పుడైతే అంటే ధైర్యంగా లేకపోతే మాత్రం మనకు సగం, ఏదో స్వామి చెప్పినట్టు సగం అయినట్టే. అందుకని ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ధైర్యం పక్కన వాళ్ళకి చెప్పాలి, సహాయం చేయాలి. అంటే ప్రమాదం జరిగిన చోట ధైర్యంగా ఉండాలి, వాళ్ళు భయానికి లోనవ్వకూడదని చెప్తున్నారు. కానీ అటుపక్క ఇటుపక్క రోడ్లో పోయే వాళ్ళు కూడా మాకెందుకులే అనుకుంటారు చాలా మంది. వాళ్ళకేం చెప్తున్నారు? అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అటుపక్క ఇటుపక్క రోడ్డుకి వెళ్ళే వాళ్ళని కూడా కొంతమందిని పిలిచి వాళ్ళని కూడా చూడమని చెప్పారు. ఏంటంటే ఇప్పుడు చెప్పి అదొకటి చాలా ఉంది, ఈ రోజులో చాలా ఉంది. మనకెందుకు, మనం ఇరుక్కుంటామేమో అనుకునే ఆలోచన ఉంది ప్రజల్లో. అలా కాకుండా ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా పిలిచి చూడమని చెప్పి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అటువంటి వాళ్ళ ఆలోచన పోగొట్టేలాగా చేశారు. కాబట్టి దీస్ పీపుల్ ఆర్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా మరి, ఎందుకంటే ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ రోజు మరి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొన్న వాళ్ళు, అపార్ట్మెంట్ ప్రజలు కూడా ఇందులో భాగమయ్యారు. కాబట్టి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి అవేర్నెస్ అందరిలో రావాలి, అలాగే ప్రమాదం జరిగిన చోట అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ నరేందర్తో నిర్మలా, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.